నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం చదవాలని కోరుతున్నాను. 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని అంటే తన కుమారుణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచాడు, కనికరపడి, మూడోది పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తండ్రి, నాలుగోది మెడ మీద పడ్డాడు అంటే కౌగలించుకున్నాడు, ఐదోది ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ఫాదర్స్ లవ్. ఇది తండ్రి ప్రేమ. ప్రియులారా, మనకు తెలుసు ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. దాంట్లో చిన్న కుమారుడు ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చి నా భాగం నాకు ఇమ్ము అన్నాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా కష్టమైనా తండ్రికి ఆ కుమారునికి పంచి ఇచ్చాడు. వాడు చాలా దూర ప్రదేశం వెళ్ళి తనకున్నదంతా వ్యసనాల మీద పెట్టి వ్యయము చేసుకున్నాడు, దుర్వ్యాపారము చేశాడు, ఉన్నదంతా పోగొట్టుకున్న సమయంలో ప్రియులారా అంతా పోయింది, డబ్బు పోయింది. ఉద్యోగం చేసుకుందామంటే ఉద్యోగం దొరకట్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చిందంటే ఇంకొకరికి ఇచ్చే స్థితి ఏమి ఉండదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఉద్యోగం కొరకు, ఉద్యోగాలు దొరకట్లేదు. ఎందుకంటే ఎవరికి వారే పోషించుకోవడం కష్టమైన పరిస్థితి కరువు సమయంలో. ఆ టైంలో ఆ యవనస్తుడికి ఒక ఉద్యోగం దొరికింది, పందులు మేపే ఉద్యోగం. ప్రియులారా, ఒక మాట నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడూ మన జీవితంలో దేవునికి దూరంగా పరిగెత్తదు. ఏ విషయంలోనైనా దేవుని విడిచిన వారు కరువును అనుభవిస్తారు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. కాలిఫోర్నియా గురించి ఇంతకుముందు సంతు తమ్ముడు కూడా చెప్పాడు. కాలిఫోర్నియాలో కాలిపోయింది తెలుసా? కాలిఫోర్నియా కాలిపోయింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకు పొల్యూషన్ ఫ్రీ ప్లేస్ కావాలి అంటారు కదా, పొల్యూషన్ ఉండొద్దు, ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ పంచొద్దు, ప్లాస్టిక్ ఉండొద్దు అని అనుకుంటారు కదా మనం. కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ప్రజలంతా ఏం కావాలనుకున్నారు తెలుసా? గాడ్ ఫ్రీ కావాలి, మాకు దేవుడు లేని చోటు కావాలి, దేవుడు అనే మాట వినపడొద్దు, దేవుడు మాకొద్దు, వి వాంట్ గాడ్ ఫ్రీ ప్లేస్, దేవుడు అనే మాట వినబడొద్దు, దేవుడు మాకొద్దు అని. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వారు చాలా ధనవంతులు, సంపన్నులు, సినిమా హీరోయిన్లు, వరల్డ్ వైడ్గా తెలిసినటువంటి ప్రజలు ఉన్నారు. వారికి భయంకరమైనటువంటి విచ్చలవిడితనం, త్రాగుడు, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకింకా దేవుడు అవసరం లేదు, మేమే దేవుళ్ళము, మా డబ్బే మాకు దేవుడు, మాకు సుఖాన్ని, సంతోషాన్ని, అన్ని సంపదలోంచే మేము పొందుకుంటాము అనుకున్నారు. కొంతమంది భక్తులు ఆ ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అయినా వారికి లెక్కలేదు, వారినే అవమానపరుస్తున్నారు. ఒక వీడియో చూస్తున్నా, ఒక ఆయన అంటూ ఉన్నాడు, జీసస్ సేవ్స్ యూ అంటే వచ్చేసి పడల్ల మొక్క మీద కొట్టేశాడు. దేవుడు ఎందుకురా మాకు దేవుడు వద్దు, మేము దేవునికి దూరంగా బ్రతుకుతాం. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. డబ్బు, హోదా, పరువు, ప్రతిష్ట, వీటి కొరకు పరిగెడుతున్నారు. ప్రియులారా, ఏమైందో తెలుసా? అక్కడ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. దేవుని ఎంత ఇన్సల్ట్ చేశారో తెలుసా? అవార్డులను బట్టి ఇస్తూ ఒక్కొక్కరికి 31 మార్కులు, 13 మార్కులు, 3 మార్కులు అట్లా వేసుకుంటవచ్చు. నవ్వుతూ ఒక ఆవిడ ఏమంటుందో తెలుసా? హలో, మీకు తెలుసా సృష్టికర్త అయిన దేవుడికి ఎన్ని మార్కులు వచ్చాయో? డూ యు నో ద గాడ్ ఆఫ్ హోల్ యూనివర్స్ హౌ మెనీ మార్క్స్ హీ గాట్? మనం ఎన్ని మార్కులు ఇస్తున్నామో దేవుడికి తెలుసా? హీరోకి ఈ మార్కులు ఇచ్చాం, హీరోయిన్లకి ఈ మార్కులు ఇచ్చాం, ఇదిగో ఈ అవార్డులు వీరికి వచ్చాయి. దేవుడికి ఇస్తున్న సంఖ్య ఏంటో తెలుసా? మార్కులు ఎన్నో తెలుసా? 0 అన్నారు. అందరు వావ్, చప్పట్లు కొట్టారు.
వి డోంట్ వాంట్ గాడ్, దేవుడు మాకు అవసరం లేదని. ప్రియులారా, అన్న దాదాపు 4 రోజులనే కాలిఫోర్నియా మొత్తం కాలిపోయింది. సంపదలు కలిగినటువంటి వారు, ఐశ్వర్యవంతులు రోడ్డు మీదకి వచ్చారు. చెప్పులు విడిచి పరిగెత్తుకుంటూ వచ్చారంట ప్రాణాలు కాపాడుకోవడానికి. దాదాపు 24-25 మంది ఆ అగ్నిలో ఆహుతైపోయారు, చనిపోయారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు, ఏడుస్తున్నారు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా అన్ని ఇండ్లు కాలిపోయినాయి. ప్రియులారా, అద్భుతం ఏంటిదంటే అన్ని ఇండ్లు కాలినాయి, మధ్యలో ఒక ఇల్లు కాలిపోలేదు. అందరు ఆశ్చర్యపోయారు, ఎవరిదిరా ఈ ఇల్లు కాలిపోనిది అంటే ఆ ఇల్లు యెహోవాను ఆశ్రయించిన ఇల్లు, ప్రభువుని ఆశ్రయించిన ఇల్లు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న ఇల్లు. అంతా కాలిబూడిదైపోయింది. ఆ ఇంటి వారు క్షేమంగా ఉన్నారు. అందరేమో కాలిపోయిందని ఏడుస్తున్నారు బాధతో. ఈ వ్యక్తి ఇంటర్వ్యూలో ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంతోషముతో, దేవా నా ఇల్లును కాపాడినావు కదా. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడున్న ఇండ్లన్నీ కాలుకుంటూ వచ్చాయి, ఇక్కడున్న ఇండ్లు కాలుకుంటూ వచ్చాయి, ఇక్కడ నుంచి కాలుకుంటూ వచ్చాయి, ఇక్కడ నుండి కాలుకుంటూ వచ్చింది. అది కూడా కాలాలి, 4 వైపుల నుంచి ఏదో ఒక స్థలంలో అంటుకోవాలి. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే 4 వైపుల నుంచి అగ్ని దాడి చేసిన ఆ ఇల్లు క్షేమంగా ఉంది. నా క్షేమాధారము నీవే ఈ జగతిలో, ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాట పాడించాడు, కావాలి కావాలి. అన్నీ ఉన్నా యేసు లేకపోతే సున్నా. యేసయ్య ఉంటే చాలు. మొదట నా రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నాడు ఆయన. పిల్లారా, ఈరోజు ఒక్క మాట తండ్రి ప్రేమ చెప్పాలనుకుంటున్నాను. కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తండ్రిని, డబ్బుని ఆశ్రయించాడు, స్నేహితులను ఆశ్రయించాడు, వారిని నమ్ముకొని బయటకు పోయాడు. చివరికి డబ్బంతా పోయింది, స్నేహితులు వదిలిపెట్టారు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఒక్క మాట అంటాను, ఇక్కడ నువ్వు యేసయ్య నిన్ను ప్రేమించి వెతికి రక్షించాడు కదా, ఎందుకు నీ జీవితంలో దేవునికి దూరంగా పోతున్నావు? ఒక మాట అంట, ఒకవేళ దేవునికి దూరంగా పోయి నువ్వు సంపాదించుకున్నది ఏంటో చెప్పు నాకు. కరువే కదా. సమాధానం కోల్పోయావు, నెమ్మదిని కోల్పోయావు, ఆనందాన్ని కోల్పోయావు, ఆరోగ్యాన్ని కోల్పోయావు దేవునికి దూరమై. ప్రియులారా, ఎన్నడూ దేవునికి దూరం కావద్దు. దేవునికి దూరమై చూడును. ఒక్కటే మాట అంటే, ఒకవేళ నీ జీవితం దేవుడికి దూరంగా ఉంటే, ఇంకా పాపంలో బ్రతుకుతుంటే, ఈ లోకము ఈ సుఖాలు ఇవే నాకు సమస్తం అనుకొని తండ్రిని విడిచి దేవుని విడిచి నువ్వు కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఉంటే, ఇప్పటికన్నా ప్రశ్నించుకో, నువ్వు సంపాదించుకున్నది ఏంది? ఏమీ లేదు. పోగొట్టుకున్నది చెప్పాలనా? నెమ్మది పోగొట్టుకున్నావు, పరిశుద్ధతను పోగొట్టుకున్నావు, ప్రార్థనను పోగొట్టుకున్నావు, అభిషేకాన్ని పోగొట్టుకున్నావు, దేవుని ఆనందాన్ని పోగొట్టుకున్నావు, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నావు. ఈరోజు ఏం చేయాలో తెలుసా? ఆ తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూస్తున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రెండోది ఏం చేస్తాడు? కనికరపడుతున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తే క్షేమం కదా. మూడోది, నువ్వు నడుచుకుంటూ రావచ్చేమో దేవుడి దగ్గరికి, నేను ఓడిపోయాను, నా జీవితాన్ని చెడగొట్టుకున్నానని కృంగిపోయి వస్తున్నావేమో, కానీ తండ్రి నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడండి. మెడ మీద పడతాడు, ముద్దు పెట్టుకుంటాడు. కొడుకు అన్నాడు, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశానంటే, ఊరుకోరా, నోరు మూసుకో, చచ్చిపోయి బ్రతికినవురా, తప్పిపోయినవు, దొరికినవు, నువ్వు నా కొడుకురా అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమ దగ్గరికి పరిగెత్తుకుంటురా. ఒకసారి ఒక అమ్మాయి, తల్లి లేదు, తండ్రి చాలా గారాబంగా పెంచాడు. కాన్పు టైంలోనే తల్లి చచ్చిపోయింది, జన్మనిచ్చి ఆ పాపని.
తండ్రి ఇంకొక పెళ్లి చేసుకోలేదు. ఆ బిడ్డను గారాబంగా పెంచుకున్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు, అన్నీ సమకూర్చాడు. పెద్దగైంది, కాలేజ్కి వచ్చింది. నాయన సిటీకి పంపించాడు ఊర్లోంచి. అమ్మా నువ్వు డాక్టర్ కావాలమ్మా, ఇంజనీర్ కావాలమ్మా, నువ్వు డబ్బు గురించి ఏమీ ఆలోచించక తల్లి, ఎంత డబ్బైనా నేను పెడతాను నీ కొరకు. వీలైతే నా పొలాన్ని అమ్ముతాను, ఇంకా కాదంటే నా రక్తాన్ని అమ్ముతాను, కానీ నువ్వు చదువుకో, ఉన్నత స్థితిలో ఉండు, సంపన్నురాలుగా బ్రతుకు అని తండ్రి మాటి మాటికి చెప్పేవాడు. పట్టణానికి వచ్చిన ఈ అమ్మాయి పాడైపోయింది. చెడ్డ స్నేహితులతో తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఒకరోజు ఇంటికి వచ్చింది సమ్మర్ హాలిడేస్లో. వచ్చి నాన్నతో అంది, నాన్న నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి, నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి, నాకు హక్కు ఉంది కదా, నేను నీ బిడ్డను కదా, రక్తం పంచుకొని పుట్టాను కదా, గివ్ మై పోర్షన్, నా ఆస్తి నాకు ఇచ్చేయమని తండ్రిని ఎదిరించింది. తండ్రికి ఆస్తి ఇవ్వడం పెద్ద సమస్య కాదు, కానీ నాకు దూరం అయిపోతే పాడైపోతుందన్న బాధ. వద్దు తల్లి అని 2 చేతులు జోడించాడు. అమ్మా పోవద్దమ్మా, నాకు దూరంగా వెళ్ళొద్దు, పాడైపోతావు, పాడు చేస్తారు. లేదు, నా ఆస్తి నాకు కావాలని గొడవపడింది, వెళ్ళడానికి ఇష్టపడింది. చివరికి కాళ్ళ మీద పడ్డాడు. తల్లి మీ అమ్మ లేదురా, నువ్వే నా కూతురువైనా నా తల్లివైనా నువ్వేరా, నన్ను విడిచిపెట్టిపోతే ఎక్కడ బ్రతకగలను నేను అని కుమిలిపోతూ ఏడుస్తున్నాడు. కనికరం లేదు ఆ పాపకి. ఆస్తినంతా తీసుకొని పట్టణానికి వచ్చింది. జల్సా చేయడం మొదలుపెట్టింది. స్నేహితులు ఎంతకాలం ఉంటారండి? బెల్లం ఉన్నప్పుడే ఈగలు ఆలుతాయి అన్నట్టు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే స్నేహితులు ఉంటారు. కష్టాలలో కనబడరు, కలిమిలో కనబడతారు, కానీ కష్టాలలో మెల్లగా చేజారుకుంటారు. స్నేహితులంతా విడిచిపెట్టిపోయారు. ఉన్న ఆస్తి అంతా అవగొట్టుకుంది పాప. ఇప్పుడు తన హృదయంలో పెద్ద బాధ. మా నాన్నని ఎదిరించి వచ్చాను, నాకు ఇప్పుడు అర్థమైంది, నా స్నేహితులు, నా బంధువులు, ఇరుగు పొరుగు ఎవరైనా నాతో అన్ని మంచుకున్నప్పుడే ఉంటారని అర్థమైంది. వాళ్ళ ప్రేమలు నా దగ్గర ఏమని ఉన్నప్పుడే. కానీ నా తండ్రి నన్ను, నా తల్లిని కోల్పోయిన ఇంకొక పెళ్లి చేసుకోకుండా నన్ను పెంచి పోషించి పెద్ద చేసి తన రక్తంనంతా ధారపోసి కష్టపడి నన్ను నా కొరకు అంతా సంపాదించి నన్ను చక్కని చదువుల్లో పెట్టాడు. ఈరోజు నేను ఆయననే ఎదిరించి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను కదా అని ఆలోచిస్తుంది. 2 ప్రశ్నలు ఉన్నాయి ఆమె మదిలో. నిజమైన ప్రేమ నా తండ్రి ప్రేమే కదా, నేను మళ్ళీ వెళ్తాను మా నాన్న దగ్గరికి. కానీ ఇంకొక అనుమానం, ఇంతగా బాధ పెట్టిన కదా, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా? చాలా బాధ పెట్టినాను, అవమానపరిచాను, కాళ్ళ మీద పడితే కాళ్ళని తన్నేసి వచ్చాను కదా, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా? నా తండ్రి నన్ను ఇష్టపడతాడా? ఆయనదేం తప్పులేదు, తప్పంతా నాదే. కానీ ఇంతగా బాధ పెట్టిన నన్ను చేర్చుకుంటాడా? లేదా వెళ్ళి ఎక్కడన్నా పడి చచ్చిపోవాలా, నా జీవితాన్ని ముగించుకోవాలా అని సతమతమై పెన్ను తీసుకొని ఒక లెటర్ రాసింది నాన్నకి. నాన్న, నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వు నా కొరకు ఎన్నో త్యాగాలు చేశావు, కష్టాలు అనుభవించావు, బాధ అనుభవించావు, నన్ను నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు. కానీ నాన్న, నిన్ను నేను బాధ పెట్టిన నాన్న, నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నా స్నేహితులే సమస్తం అనుకున్నా, డబ్బుంటే చాలనుకున్నా, నిన్ను అవమానపరిచి అందరిలో నిన్ను నవ్వుల పాలు చేసి నీకున్న గౌరవాన్నంతా పాడు చేసిన దాన్ని నాన్న నీ దగ్గరికి రావాలనుంది, నన్ను చేర్చుకుంటావా? విల్ యూ యాక్సెప్ట్ మీ మై ఫాదర్? నన్ను అంగీకరిస్తావా? నాకు తెలుసు నిన్ను చాలా బాధ పెట్టినా, అయితే ఇదిగో రేపు ట్రైన్ ఎక్కుతున్నాను, ఆ ట్రైన్ మన ఇంటి పక్క నుంచే వెళుతుంది, వాళ్ళ ఇల్లు రైల్వే ట్రాక్ పక్కకే ఉంది. నాన్న, ఈ సమయం ట్రైన్కి ఎక్కుతాను, మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి
సాయంత్రం 4 అవుతుంటుంది నాన్న. ఆ ఇల్లు దాటిన తర్వాత రైల్వే స్టేషన్, నేను అక్కడ దిగుతాను. కానీ నువ్వు నన్ను నిజంగా ఇంకా ప్రేమిస్తున్నావంటే, నువ్వు నన్ను నిజంగా ఇంకా నా మీద ఇష్టం ఉందంటే, నువ్వు నన్ను అంగీకరిస్తావంటే, మన ఇంటి పక్కకు వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టుకి ఒక నక్షత్రం గట్టు నాన్న, స్టార్ గట్టు. ఆ స్టార్ గడితే నాకు అర్థమవుతుంది, ఎస్ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను అంగీకరించడానికి ఇష్టపడుతున్నావని నాకు అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు ఆ స్టార్ కట్టకపోతే ఆ ట్రైన్లో అలాగే ఎక్కడికో వెళ్ళిపోతాను అని లెటర్ రాసింది. ఆ రోజు రానే వచ్చింది. ట్రైన్లో కూర్చుంది, కిటికీలోంచి చూస్తూ ఉంది. మా నాన్న స్టార్ కడతాడో కట్టడో, చాలా బాధ పెట్టిన కదా, ఏడిపించిన కదా, ఆయన గుండెల మీద తన్నేసి వచ్చిన కదా అని పెద్ద ప్రశ్న. ఇంకా ఇంటికి దగ్గరగా వస్తుంది ట్రైన్. ట్రైన్ వస్తా కిటికీలోంచి చూస్తూ ఉంది. అందరు గమనిస్తున్నారు, ఏంటి ఈ అమ్మాయి చాలా కిటికీలోంచి చూస్తుంది, కన్నీరు గారుస్తుంది. పక్కున్నోళ్ళు ఎవరు అడిగారు, ఏంటమ్మా చూస్తున్నావు ఏడుస్తున్నావు అంటే స్టోరీ అంతా చెప్పింది. ఆమెతో పాటు వాళ్ళు కూడా చూడడం మొదలుపెట్టారు, ఈమెను వీళ్ళ నాన్న ప్రేమిస్తాడా, అంగీకరిస్తాడా అని. కరెక్ట్ ఆ ఇంటికి దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా, ఎగిరి గంతేసింది అమ్మాయి. షీ షౌటెడ్ లైక్ ఎనీథింగ్, డాడీ ఐ లవ్ యూ అనడం అరవడం మొదలుపెట్టింది. ఏందని చూస్తే నాన్న స్టార్ కట్టలేదు. ఒక్క స్టార్ గడితే నా బిడ్డకు కనబడుతుందో కనబడదో స్పీడులో, ఒక్క నక్షత్రం గడితే గాలికి ఆకులేమైనా అడ్డం వస్తాయేమని నాన్న చెట్టంతటిని నక్షత్రాలతో కట్టేశాడు. హీ ఫిల్డ్ విత్ స్టార్స్. ఆ నక్షత్రాలన్నీ కట్టేశాడు. హీ ప్రూవ్డ్ హిస్ లైఫ్. తల్లి ఐ లవ్ యు సో మచ్. ఎగిరి గంతేసింది, ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్ వచ్చింది. దిగగానే 2 చేతులు పెట్టి తండ్రి వెయిట్ చేస్తున్నాడు బిడ్డ కొరకు. బ్యాండ్ మేళం సిద్ధంగా ఉంది. తల్లి తప్పిపోయావు, మళ్ళీ దొరికావు, చచ్చిపోయావు, మళ్ళీ బ్రతికావు. పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కౌగిలిలో తనని తాను అప్పగించుకుంది. పిల్లరా, నేను కొంచెం డ్రామాటిక్గా చెబితే మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. నేను చెప్పింది కట్టుకథ. ఈ కట్టుకథకే నీకు కన్నీళ్ళు వస్తే, నీ కొరకు నా కొరకు నక్షత్రం కాదు, యేసయ్య సిలువలో వేలాడాడు. యేసయ్య సిలువలో వేలాడాడు. ప్రియులారా, తన అమూల్యమే ఆయన నక్షత్రమే కట్టాడు. తండ్రి నక్షత్రాలు కట్టాడు. కానీ నిన్ను నన్ను ప్రేమించి తండ్రి ఏం కట్టాడో తెలుసా? నీకు ఆయనకు మధ్యలో సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభు భూమికి ఆకాశము మధ్యలో వేలాడాడు. హీ బికేమ్ బ్రిడ్జ్. ఆయన వంతెనగా మార్చబడ్డాడు. ప్రియులారా, మనం ఆయన నుండి తండ్రి యొద్దకు చేరడానికి తన అమూల్యమైన రక్తం చిందించబడింది. హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్. తన వీపు దున్నబడింది, తన శరీరము మాంసపు ముద్దగా మార్చబడింది. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో శీలలు, కాళ్ళల్లో శీల, పక్కలో బల్లెపు పొట్టు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, అవమానపరిచారు. వీడు వాడు అని మాట్లాడాడు. ఒక్క మాట నోరు తెరిచి శుభమవునుగాక అంతమవునుగాక అంటే జలప్రలయము ద్వారా చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. కానీ ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నిన్ను నన్ను చూసి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని. అది కదా తండ్రి ప్రేమ. ఈరోజు ఈ ప్రేమక నువ్వు లోకాన్ని, కోరికలను, వాటిని ఆశించి పరిగెడుతున్నావు. అవి ఎంతకాలం ఉంటాయి? ఇచ్చినట్టే ఇస్తాయి, నిన్ను నట్టేట ముంచేస్తాయి. కాలిఫోర్నియాలో ఏమైంది? అదే సమస్తం అనుకున్నారు, అంతా కాలిపోయింది. ప్రియులారా, దేవునికి దూరంగా వద్దు, దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటురా. హల్లెలూయా. డోంట్ రన్ ఫ్రమ్ గాడ్, రాదర్ రన్ టు గాడ్. ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ రావాలి. ఎటువంటి పాపమైనా, ఏ స్థితి అయినా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలుసా,
నువ్వు నడుచుకుంటూ వస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నీ మెడ మీద పడ్డాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. వాసన చూడడు, మాసిపోయిన బట్టలను చూడడు. నువ్వు నా బిడ్డవురా, నువ్వు నా కూతురురా అంటాడు. ఇది కదా దేవుని ప్రేమ.